హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు కల్వ సుజాత గారికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కింది. సో ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా, హ్యాపీగానే ఉన్నారా? నేను చైర్మన్ కావడం కన్నా ఎక్కువగా మా కుల సంఘానికి కార్పొరేషన్ కావాలని ఎన్నో ఏళ్ల మా పోరాటం, చిరకాల ఆకాంక్ష ఇది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నాను నేను. నా చైర్మన్ ఇది కాకపోతే ఇంకోటి వచ్చేది, కానీ ముఖ్యంగా మా వైశ్యుల కళ చాలేళ్లుగా పేదవాళ్ళు ఉన్నారు మా దగ్గర. అందరూ అంటారు వైశ్యులు అంటే శ్రీమంతులు, పేర్లే సౌకాలరు, మీరు సౌకాలరు, మీకెందుకు అని అంటారు. కానీ మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి క్యాస్ట్ లో ఉంటారు, మా దగ్గర కూడా పేదవాళ్ళు చాలా ఉంటారు. అందులో 80% ఇప్పుడు వ్యాపారం, మాదైతే 100% వ్యాపార కుటుంబాలు. అందులో ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఏమో కొంతమంది సెటిల్ అయిపోయిన వాళ్ళు హై ప్రొఫైల్ అయిపోతుంది. మరి చిన్న స్థాయి, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇటు ఉద్యోగాలు రావు, అటు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అన్ని రకాలుగా కుదేలవుతున్నటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. బిజినెస్ చేద్దాం, ఇప్పుడు మాకేమన్నా పొలాలు తక్కువ ఉంటాయి, వ్యవసాయం చేద్దామన్నా ఉద్యోగాలకు రిజర్వేషన్స్ ఉంటాయి, ఉద్యోగాలు రావు. 90% వచ్చిన వాళ్ళకు, 95% వచ్చిన వాళ్ళకు కూడా రిజర్వేషన్లతోని ఉద్యోగాలు రావు. ఇలా ఇబ్బందులు, రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు. దానివల్ల కుటుంబంలో ఎంత చదివినా కూడా పిల్లలకు పెట్టలేనటువంటి పిల్లలేమో తల్లిదండ్రికి చదివియాలని, చదువుకున్న తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రావని, ఎక్కువగా చదువుకుంటే ఉద్యోగాలు రాకపోవడం, తక్కువగా చదువుకుంటే వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నది. ఇట్లా రకరకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి వైశ్యులకి ఇప్పుడు మనం చూస్తున్నాం. సిటీ లిమిట్లలో ఉంటేనేమో పెద్ద పెద్ద మాల్స్, సూపర్ మార్కెట్లు వచ్చేసి మా వ్యాపారాలన్నీ దెబ్బతీస్తున్నాయి. చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలకి ఎవరు అండగా నిలబడాలి? ఇక్కడ సొంతంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళే ఆ చిన్న కొట్లు తీసేసిపోయి ఆ షాపింగ్ మాల్లలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇట్లాంటి టైంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి కుటుంబాలకి ఆదుకోవాలని అయితే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి, లేకపోతే ఫారెన్ వెళ్ళి చదివించాలని ఉంటుంది. దాంట్లో సబ్సిడీ రుణాలు, పిల్లలకి చదువు కోసము, భవిష్యత్తు కోసము, వ్యాపారాల కోసము రుణాలు తీసుకుంటే సబ్సిడీ దొరుకుతుంది అని, వ్యాపారాలు చేస్తే ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఉపాధి కల్పితం చేయాలి అని అంటే ఇవన్నిటికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళ కోసమే మేము చాలా ఏండ్ల నుంచి పోరాడుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మా పోరాటం విస్తృతంగా నడిచింది. 75 సంవత్సరాలైన దేశ చరిత్రలో ఇప్పటికీ పేదరికంలో ఉన్న, ప్రభుత్వం మీద ఆధారపడాల్సినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి దేశం మీద. అదైనా కూడా ఇంకా మాకంటూ రిజర్వేషన్స్ లేకపోవడము, మాకంటూ హక్కుల్ని ప్రభుత్వ పరంగా మేము ట్యాక్సులు కడుతున్నాం. ఫుల్ఫిల్ గా ప్రభుత్వాన్ని ట్యాక్సులు కట్టి నడిపేది ఏకైక కుల వృత్తిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల కులం వైశ్యుల కులం. మాకు ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం, మా పేదవాళ్ళకి హక్కులు మరి మేము ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఏదైనా తిరిగి తీసుకోవాలి కదా కొంతైనా. ఆ కొంత మాకు కావాలని కొట్లాడుతున్నాం. ఆ కొంతలో ఇప్పుడు మరి గత ప్రభుత్వంతో కొట్లాడి అలసిపోయినాం మేము. అందులో నా పాత్ర పెద్దది, కొట్లాడిన పాత్రలో. అడిగి ఆయననేమో బాగా ఉన్నోళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, కానీ పేదలకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు. సరే, ఏదేమైనా ప్రజలు కూడా అన్ని రకాలుగా బుద్ధి చెప్పారు. మా వైశ్యులు కూడా మరి కార్పొరేషన్ కోసమే ముఖ్యంగా చాలా మట్టుకు అందరూ అన్నారు, అసలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైశ్య ఓటు వేయొద్దు అనే డిసైడ్ అయ్యింది. చాలా ఆ ఓటు కూడా చాలా కలిసి వచ్చింది కాంగ్రెస్ కి. ఇచ్చినాం, మేము మేనిఫెస్టోలో పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి మరి ఎన్నికలకు ముందు అడగడం జరిగింది, మాకు కార్పొరేషన్ కావాలంటే. దానికి ఏం భాగ్యం, డెఫినెట్ గా ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేద్దామన్నారు. మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు పెట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 పథకాలతో పాటు మా కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఖాళీ అయిపోయింది, ఖజానాలో ఏమీ లేవు, రూపాయలు లేని టైంలో మేము ప్రభుత్వంలోనే ఉన్నాం, చూస్తున్నాం అని కళ్ళతో చూసి ఎప్పుడు ఇస్తావు అని అడగడానికి కూడా ధైర్యం సరిపోలేదు. కానీ అనూహ్యంగా, అసలు అనుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడం, 17 కార్పొరేషన్లు అనౌన్స్ చేయడం. అన్ని కుల సంఘాల కార్పొరేషన్లు, ఏ కుల సంఘాలకు లేకుండానో రెడ్డి, కమ్మ, వైశ్య, ఇట్లా ఎస్సీలో ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, బీసీలో ఎస్సీలో అట్లా ఉన్న వాళ్ళకి అందరికీ, ఇవ్వని వాళ్ళకి అందరికీ కూడా 17 కార్పొరేషన్లను ప్రకటించడం జరిగింది. అందులో ఒకే ఒక కొత్త కార్పొరేషన్, మొన్న 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను అనౌన్స్ చేసిండ్రు. ఎన్నికల కోడ్ ముందు రోజు 37 కార్పొరేషన్లు ఇస్తే
అందులో 36 పాతవే, అందులో ఒకే ఒక చైర్మన్ గా నన్ను కొత్తదాన్ని పెట్టిండు అందులో. సో నాకు నా గోల్ వేరే ఉండే. అఫ్ కోర్స్ ఈ గోల్ కోసం కాదు నేను చేసింది, ఎవరికైనా ఇవ్వాలి, ఇది కార్పొరేషన్ అనేది కొట్లాడాలి, కార్పొరేషన్ తేవాలని ఉండే, కానీ కార్పొరేషన్ చైర్మన్ అవుతానని నేను కళ్ళలో ఊహించుకోలేదు. నాకు ఆ గోల్ కూడా కాదు, ఆ కాన్సెప్ట్ కూడా కాదు. ఎవరికి వచ్చినా కూడా మా వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడం, అది గోల్. సో వచ్చింది. దాని తర్వాత మరి కాంగ్రెస్ లో వైశ్యుల పాత్ర చాలా తక్కువగా ఉండే. నేను ముఖ్యంగా మహిళలు ఎవ్వరూ లేరు వైశ్యుల్లో కాంగ్రెస్ పార్టీలో. ఏకైక మహిళగా కానివ్వండి, ఇక మొత్తానికి ఎవరు చూసుకున్న కులంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నేను ఏకైక వ్యక్తిలాగా రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలలో కొంతమంది ఉన్నారు, కానీ రాష్ట్ర స్థాయిలో వైశ్యాస్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా. అందరూ టిఆర్ఎస్ లో బీజేపీలో అటు ఉండే, నేను ఒక్కదాన్ని ఉన్నా. ఇంకెవరికి ఇవ్వాలి, తప్పదు కదా, నాకే ఇవ్వాలి. అది టికెట్ ఎలాగూ రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ లిస్టులోనే నా పేరు కార్పొరేషన్ లో పెట్టేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా అసలు 100 రోజుల్లో మా కార్పొరేషన్ అనౌన్స్ చేయడము, చైర్మన్ గా కూడా అనౌన్స్ చేయడము మేము ఊహించని పరిణామం ఇది. ఎందుకంటే మేము 100 రోజులు కాదు, సంవత్సరం తర్వాత ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అనుకున్నాం, కానీ 100 రోజుల లోపలనే ఇచ్చిండ్రు. ఇది ఇవ్వడంతో పాటు చైర్మన్ ని ఇవ్వడము, చైర్మన్ తో పాటు ఇప్పుడు మరి అందరితో పాటు నేను నిన్న ఛార్జ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్ గా మరి బడ్జెట్ లో మాకంటూ ఎలాగూ ఇచ్చాం, కార్పొరేషన్ ఇచ్చాం కాబట్టి దానికి మరి నిధుల్ని కూడా పెద్ద మొత్తంలో నిధుల్ని కేటాయిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక భాగం మాకు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేరుతుంది. మేము కూడా అంటే పనిచేసినాం, ఇన్నాళ్ళు పనిచేసినాం, కుల సంఘాలకు పనిచేసినాం, ప్రభుత్వంతో కొట్లాడి పనిచేసినాం, ప్రజల కోసం అందరి కోసం కొట్లాడినాం. ఇప్పుడు నాకు ఇచ్చినందుకు నేను కూడా న్యాయం చేయాలి. నేను కూడా మరి మా ప్రభుత్వం ఇచ్చిందని గర్వంగా కొన్ని పనులు చేసి నా టెన్యూర్లో చూయించుకోవాలి. అది ముఖ్యమైనటువంటి ఇది. ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడింది వేరు, ఈరోజు ప్రభుత్వంలో ఉండి పనులు చేసి రేపొద్దున ఓటు అడగడానికైనా సరే మేము ఇది చేసినాము అని గర్వంగా చెప్పుకోవడానికి మా టర్మ్ లో ఏం చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఆరవేశ దేవాలయాలు ఎండోమెంట్ లో ఉండే. 2009లో మా ఆరవేశల విన్నపం మేరకు ఆ రోజు రోషయ్య గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వైశ్యులందరూ విన్నవించుకుంటే ఆయన వినతి పత్రం రాజశేఖర్ రెడ్డి గారికి ఇస్తే ఎండోమెంట్ లో నుంచి ఆర్యవైశ్య దేవాలయాలు, కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఉన్నాయని విడిపించి మాకు ఇవ్వడం జరిగింది. అంటే అది ఒక పెద్ద ఇనిషియేటివ్, ఎవరు కూడా తీసుకునేటువంటి పెద్ద ఇనిషియేటివ్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే ఈరోజు ధర్మాన్ని కాపాడినరు. ఈరోజు పేదరికం కోసం, పేదరికంలో ఉన్నటువంటి వైశ్య కులంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాపాడడం కోసం రెండోసారి అప్పుడు 2014 ముందు అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు వైశ్య దేవాలయాల్ని కూడా మా ఆస్తుల్ని కూడా కాపాడి మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ రాగానే మళ్ళీ మేం కోరుకున్న కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ తోనే సాధ్యం అని రెండోసారి నిరూపించుకుంది మా పార్టీ, మా ప్రభుత్వం, మా నాయకులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి. మీరు తాడూరు టికెట్ ఆశించారు, కానీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సో మీకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే న్యాయం అని కాదు, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలని కోరుకునేది మనిషి జాతి, మానవ జాతి. జరిగిందని కూడా నేను అనుకోను. ఎందుకంటే అఫ్ కోర్స్ ఏది లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా నాతో పాటు ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సమయంలో కేసులు పెట్టి ఇప్పటి వరకు కూడా నాదైతే ఇంకా పాస్పోర్ట్ కేసులు ఉన్నాయని చెప్పేసి పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వట్లేదు నా మీద ఉన్న కేసులకి. అట్లా కష్టపడ్డ వాళ్ళు నాతో పాటే కాదు చాలా మంది కష్టపడ్డారు. ఇప్పుడు 37 మందికే కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి. మిగతా ఇంకా చాలా మంది, వందలాది మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా క్యూలో ఉన్నారు మాకు పదవులు వస్తాయని. టికెట్ అయితే మిస్ అయింది, అది 100% ఇప్పుడు తీరని లోటు. అది నాకు ఇప్పట్లో తీరని లోటు. ఎందుకంటే 5 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టికెట్ అడగాలని. అది తీరలేదు. కానీ తీరకపోయినా పూర్తిగా ఐడియల్ కాకుండా అఫ్ కోర్స్ ఇంకా పెద్ద కార్పొరేషన్ అని కూడా అనుకున్నాం. మా కులంలో ఎవ్వరు కూడా లేరు పార్టీలో అసలుకి స్టేట్ లెవెల్ గా. సరే మా కులానికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అని కోరుకునేంటి. నేను ఇంకో మాట అన్నా,
కార్పొరేషన్ ప్రకటించారు. మరి నాయకులు లేనప్పుడు డెఫినెట్ గా నా ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటది కదా. సుజాత ఉన్నది ఎలిజిబుల్, దీనికి తొలి కార్పొరేషన్ చైర్మన్ గా చరిత్రలో మిగిలిపోతుంది. అఫ్ కోర్స్ ఇంకో పదవి అంటే మళ్ళీ వస్తుంది, కానీ తొలి కార్పొరేషన్ చైర్మన్ గా చరిత్రలో లిఖించబడేది సుజాతమ్మకి ఉండాలని కనుక ముఖ్యమంత్రి గారు అనుకున్నారేమో, ఇచ్చి ఉంటారు. అంటే ఒకటి అప్సెట్ అయినా ఇంకోటి చరిత్రలో మిగిలిపోయేది. ఇంకోటి ఏంటంటే నేను కులానికే పరిమితం కావాలని అనుకోలేదు, అందరికీ సేవ చేసేదాన్ని, నేను అందరి మనిషిని. సో అలా కూడా కొంత అన్నాను. రాజకీయ పరంగా కులపరంగా చూస్తే అది న్యాయమని మా కులస్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా సుజాతమ్మకు పని చేసింది, ఆమెకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు. అంటే వాళ్ళ లిమిట్స్ వరకు వాళ్ళు కరెక్టే మాట్లాడుకుంటున్నారు. కానీ నేను అందరి మనిషిని, 4 కోట్ల మంది ప్రజలు అన్ని కులాలు మతాలతోని మమేకమై పనిచేసిన దాన్ని. రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక కులంతోని పరిమితం అవ్వద్దు, కాబట్టి నేను అలా ఉండొద్దు అనుకున్నాను. అఫ్ కోర్స్ కానీ ఇంకోటి కూడా ఒక సెంటిమెంట్ గా ఆలోచిస్తే తొలి మహిళా కార్పొరేషన్ చైర్మన్ గా, అది కూడా మా పిల్లలు మా తర్వాత పిల్లలు కూడా చరిత్రలో ఎక్కడైనా రాసి ఉంటే ఫస్ట్ ఉంటది. నెక్స్ట్ జనరేషన్ డిస్కషన్ చేసుకోవడానికి ఉంటది కదా. అఫ్ కోర్స్ మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుందని ఎదురు చూద్దాం. ఎప్పుడైనా మానవ జన్మ అనేది అవకాశం పోతే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయడం, పడితే లేచి మళ్ళీ పరిగెత్తడం, మార్చిలో తప్పితే ఆగస్టులో ప్రయత్నం చేయడం ఎగ్జామ్, అట్లా ప్రయత్నం చేయాలి. తప్పిందని బాధపడకుండా రేపు వచ్చేదానికి మన సైడ్ మలుచుకోవడం అనేది ఒక పద్ధతి. కాబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, టికెట్లు వచ్చి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటది కదా. అలాంటి బాధ కన్నా నాది ఇంకా కొంచెం బెటరే, రాకపోతే రాలేదని. కానీ వచ్చింది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఆపరేషన్ ఆకర్ష్ కరెక్టేనా? నేను ఒకటి చెప్పనమ్మా, ఈ విషయంలో లెందీగా చెప్పదలుచుకోలేదు, ఒకటే చెప్తున్నా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకుందాం. ఎందుకోసం అంటే మాకు అసలు పూర్తి మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదించి పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. మాకు 64 మంది ప్లస్ 1 65 ఎమ్మెల్యేలు మాకున్నారు. మాకు అవసరం లేదు అసలుకి, మాకు అసలు అవతల ప్రతిపక్షం వంక చూడాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. కానీ అనవసరంగా మమ్మల్ని గోకి కెలికి మీకు ఇచ్చిగాడు పెట్టే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. మేము ఏమంటున్నామంటే ప్రతిపక్షం ఉండాలని పూర్తిగా కోరుకున్నాం, నిండు మనసుతో కోరుకున్నాం. అదే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు తొలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పిండ్రు, మీరు ఎన్ని గంటలు సమావేశం పెట్టమన్నా మేము పెడతాం, రాత్రంతా కూర్చుందామన్నా కూర్చుందాం, మీ మాటలకు మేము సమాధానం చెప్తాం, మీకు పూర్తిగా క్వశ్చన్ అవర్కి టైం ఇస్తాం, మీరు మాకు సలహాలు సూచనలు అన్నీ ఇవ్వండి అన్నారు. కానీ ఆ మర్యాద వాళ్ళు కాపాడుకోకుండా ఎన్నికైన వారం రోజుల నుంచే మొదలు పెట్టిండ్రు. ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం ఎన్నాళ్ళో ఉండదు, రేవంత్ రెడ్డి దిగిపోతాడు. అరే మీ లోపల కుంపటి ఉన్నది అంటే మా లోపల కుంపటి ఉన్నది అనే మాట ఎక్స్పోజర్ ని చేసి మేం కూల్చేస్తామనే మాటని పక్కకు సైడ్ తప్పించి, అంటే మీకు 39 మంది ఉండి బీజేపీలకు 8 మంది ఉంటే మా పార్టీలో నుంచి నయానో భయానో 10 మందిని బీజేపీలతో కేంద్రంలో ఉన్న బీజేపీతో భయపెట్టించి మా పార్టీకి ఇబ్బంది పెట్టి, మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టి ఏదో చేయాలని మీ కుట్ర పూరితమైనటువంటి మనస్తత్వాన్ని గమనించినాం కదా. అరే మాట్లాడితే అటు బీజేపీ 8 మంది ఉన్న బీజేపీ మేమే అధికారంలోకి వస్తాము, ఈ 8 మంది ఉన్నాడు అధికారంలోకి వస్తా అంటే 65 మంది ఉన్న వాళ్ళం మాకెంత ఉండాలి? మరి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఇది, మాకు ప్రతిపక్షం ఉండాలనే నిండు మనసుతో కోరుకున్నాం. కానీ ఆ బుద్ధి మీకు సదుద్దేశం లేదు, ఎంతసేపు అధికారం కావాలి, అధికారం 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 అధికారం, అహంకారమే తలదించాలి అని కాంగ్రెస్ ఈరోజు గేట్లు ఓపెన్ చేసి మీకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మేం ప్రజాపాలన చేయాలి. ముఖ్యంగా ప్రజాపాలన ఇంపార్టెంట్, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడం ఇంపార్టెంట్, ప్రజలకు ఈరోజు మేమిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడం, అన్ని పథకాల్ని అమలు చేయడం మా ముఖ్యమైనటువంటి గోల్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. మీ దరిద్రం జన్మకి మీరు 10 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద వేసారు, అంటే మా మీద మీన్స్ తెలంగాణ ప్రజల మీద వేసారు. ఆ అప్పు భారం వచ్చే ప్రభుత్వం మీద భారం పడుతుంది అని తెలిసి కూడా ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ బాధని భరిస్తూ, ఆ మీరు చేసిన అప్పుకు వడ్డీలు కడుతూ, మేమిచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి 1000 కోట్ల రూపాయలు అయినా కూడా ప్రభుత్వాన్ని మేము ఇలా లాక్కుని వచ్చి మంచి పరిపాలన అందించాలని కోరుకొని అదే విధంగా అదే దిశగా అడుగులేస్తున్నాం మేము. అరే ఒక్క రోజు కూడా కాదు, వారం రోజులు అవ్వగానే ప్రభుత్వం కూలిపోతుంది. అదేం దరిద్రంలో మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అనలేదు. మాకు 2014లో 22 మంది గెలిచారు, 12 మంది టీడీపీలు గెలిచారు, మేమిద్దరం కలిస్తేనే 34 మంది అవుతారు, ఇంకో 18 మంది
తెలంగాణలో అవతల ప్రభుత్వం నుంచి కూల్చి ఈ 12 మంది మేము కుమ్మక్కయ్యి మిమ్మల్ని కూల్చేస్తామంటే మేము ఇదే మాట మాట్లాడితే ఎట్లా ఉండండి. కానీ మా ఉద్దేశం అది కాదు. మేము రాజ్యాలను చూసినాం, యుద్ధాలను చూసినాం, గెలుపుని చూసినాం, ఓటమిని కూడా చూసినాం. ఇంత చూసినా మేము ఈ రోజు పొద్దులేసే కూలిపోతుంది అని అంటే 14 రాష్ట్రాలను కూల్చేసినట్టు మరో రాష్ట్రం మీద కన్నుబడితే బీజేపీలు బీఆర్ఎస్ తోని కలిసి ఆ క్షమించే గుణం ఇప్పుడు మా దగ్గర ఇక లేదు. మాకు ఓర్పు లేదు. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు 10 లక్షల కోట్ల మీద వడ్డీలు కట్టాలి, మీరు చేసిన పొక్కలు తుడపాలి. మీరు ఈరోజు తెలంగాణ మొత్తం రాష్ట్రం మీద ధరణి పేరుతోని లక్షలాది కోట్ల రూపాయల భూముల్ని కొల్లగొట్టిండ్రు, అట్లా ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రు, ఇట్లా అప్పుల పాలు చేసిండ్రు. ఏది చూసినా స్కాములు, లొల్లి, దంద, గబ్బు పనులు చేసి రాష్ట్రాన్ని దరిద్రం అంచులకు తీసుకొని పోయినారు. దాన్ని సరిచేసే బాధ్యత మా మీద ఉంటే మీరు పొద్దున్నాక మా మెంటల్ టెన్షన్ లేకుండా, మెంటల్ పీస్ లేకుండా, మా మైండ్ కాన్సన్ట్రేషన్ తప్పించడానికి ప్రభుత్వం కూలిపోతుందంటే ఏం చూసుకుంటా కూర్చోడానికి మేము అంత తిక్కలోళ్ళకి కనబడుతున్నాం. దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళం కాంగ్రెస్ అంటే, తెలంగాణ ఇచ్చిన వాళ్ళము, పాకిస్తాన్ యుద్ధం కళ్ళారా చూసి బెంగాల్ని పాకిస్తాన్ని వేరే చేసిన వాళ్ళం మేము. గిసుంటి బచ్చగాళ్ళకు భయపడతామా మేము? కాబట్టే కుక్క కాటుకు చెప్పు దెబ్బ కాంగ్రెస్ ఇస్తుంది. ఇంకా మీ అహంకారం ఇంకా దిగకపోతే ఇక అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు మాత్రం మిగిలి కథమైపోతుంది పరిస్థితి. ఇంకొకటి విషయం చెప్తున్నా, ఇందాక కేటీఆర్ దరిద్రం జన్మకి ఇంకో మాట మాట్లాడింది. నేను ఇందాకనే కొన్ని ఛానల్లో మాట్లాడే చూస్తున్నా. అధికారులు కూడా ఇంకా మా మాటలే వింటున్నారు, మా వాళ్లే ఉన్నారు అన్నాడు. కాబట్టి ఆ మూతికి వాత పెట్టి తీసుకొని పోయి జైల్లో పడేయాలి అంటున్నాను. అధికారులు మా మాట వింటున్నారంటే ఇన్ని రోజులు అధికారం మీ చెప్ప చేతుల్లో పెట్టుకొని, మీ కంట్రోల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రోజు మేము ప్రజాపాలన చేస్తుంటే మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మీరు అధికారాన్ని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న అధికారులు మీ కంట్రోల్లో ఉంచుకున్నారా? మీరు కంట్రోల్లో ఉంచుకున్నారా? అందుకని ఎంత మందికి మార్పులు చేసిండ్రు. ప్రభుత్వం రాగానే ఫోన్ ట్యాపింగ్లు చేసింది సరిపోకపోవడం కాక మళ్ళీ అధికారులంతా ఇంకా మా మనుషులే ఉన్నారని అంటావా? రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ అయినా? ప్రజలకు ద్రోహం చేసిన గత ప్రభుత్వం నాయకులు ఆయనకు పర్సనల్ గా ఉండొచ్చు, రివెంజ్ ఉండొచ్చు, నేను కాదండి. బిడ్డ పెళ్లికి కూడా లేకుండా, బిడ్డ నిశ్చితార్థంకు లేకుండా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కేసీఆర్ కి రేవంత్ అన్న ఒక మాట అన్నాడు, నీకు కూడా ఇదే పరిస్థితి వస్తే అన్నాడు. తదాస్తు దేవతలు ఉంటారు పైన, బిడ్డ పోయి జైల్లో కూర్చుంది. ఏ తండ్రికి అయితే ఇబ్బంది పెట్టినో బిడ్డ పెళ్లికి రాకుండా, అదే తండ్రి బిడ్డ జైల్లో ఉంటే చూడాల్సినటువంటి కర్మ పట్టింది. అంటే తప్పు చేసిపోయింది. నేను అందరికి ఆ కర్మ రావాలని నేనేం కోరుకోను, కానీ తప్పు చేసిండ్రు కాబట్టి అనుభవిస్తున్నారేమో. అందుకనే ఏదైనా చేస్తే మంచి, ఒకళ్ళ విషయంలో మంచి ఆలోచించి మంచి చేయాలి. అక్కడ వరకు వ్యక్తిగతంగా ద్వేషాలు ఉండొచ్చు. మిగతా విషయంలో కేసీఆర్ చేసిన తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన దాని మీదే మా టార్గెట్. కానీ కేసీఆర్ మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అండ్ కేసీఆర్, అవి రెండు వాళ్ళ పర్సనల్ గా జరిగినటువంటి డ్యామేజ్. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా ఎవరికైనా ఉంటుంది, రివెంజ్ కాదు అది, టార్గెట్ కూడా కాదు. రివెంజ్ అయితే ఉంటుండొచ్చు, ఎక్కడో అక్కడ కార్నర్లో ఉండాలని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది వ్యక్తిగతం, పర్సనల్. తన బిడ్డకు ఒక్కగానొక్క బిడ్డ పెళ్లికి కానీ నిశ్చితార్థం కానీ లేకుండా చేసినటువంటి కేసీఆర్ కి ఆ రివెంజ్ అయితే ఉంటది రేవంత్ రెడ్డి గారి విషయంలో అని నేను నా పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నాను. నేను అన్నిటికన్నా మించి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ద్రోహం చేసిండు. ఎలా రకం అంటే, నేను ముసల్ది ఇద్దరమే ఉన్నాం, మాకు ఇంత బుక్కెడు బువ్వ పెడితే చాలన్న కేసీఆర్ ఆ బుక్కెడు బువ్వ కాదు, రాష్ట్రంలో ఉన్న భూమిని అంతా తన హస్తగతం చేసుకొని వేల ఎకరాలను, ఈరోజు వేలు కాదు లక్షల ఎకరాలు బినామీల పేర్ల మీద మార్చి ఈరోజు ఒక సొంత ఏరోప్లేన్నే తయారు చేసుకున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి అనట్లేదు నేను, 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, అది కూడా విడిపోయిన తర్వాత 4 కోట్ల మంది జనాభా ఉన్న చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి సొంత ఏరోప్లేను, 119 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ భవన్లు, ఢిల్లీలో ఒక భవనం, ఇంకా ఇతరాత్ర ఎన్ని చెప్పినా కూడా ఒక గంట అయినా ఈ లెక్చర్ సరిపోదు. నాశనం చేసిపోయినరమ్మా. ఆయన కాన్సెప్ట్ ఏమో, ఆయన ఇంటెన్షన్ ఆయనకు తెలుసు, ఆయన మనసు తెలంగాణ వచ్చిందనుకో
మొత్తం దోచుకోవాలని ముందే స్కెచ్ చేసి మొత్తం మ్యాప్ తయారు చేసి పెట్టుకున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టాడు. తెలంగాణ కోసం మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అని, నియామకాలని రెచ్చగొట్టిండు. పాపం అమాయకులు కదా తెలంగాణ ప్రజలు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇంకా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మంచోళ్ళు, అట్ ద సేమ్ టైం అమాయకులం. కాబట్టి ఈ అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మీద ఆడుకొని 1200 మంది చావు కారణమైన హరీష్ రావు చంపేస్తే ఆ శవాల మీద పేలాలు ఏరుకొని 10 ఏళ్లు తెలంగాణని సర్వనాశనం చేసిన కేసీఆర్. కల్వ సుజాత అంటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్. సో ఇప్పుడు ఎన్నో 10 సంవత్సరాల నుండి చాలా పార్టీ తరపున పోరాడి చాలా కేసులు, చాలా ఆరాటాలు, ఒక ఫైర్ లాగా ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఒక పదవి మీకు కట్టబెట్టారు. సో ఇప్పుడు కూడా ఇంకా అదే ఫైర్ తో ముందుకెళ్తారని అనుకోవచ్చా? మీరేమంటారు? బరాబర్ అమ్మా. అప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము చేయాల్సినటువంటి, ఎవరికైనా ఏదైనా మీరు హెల్ప్ అడిగితే, మేము అధికారంలో లేం కాబట్టి ఏదన్నా మీకు ఫేవర్ చేయాలన్నా, మీకు ఒక ఆఫీసర్కి చెప్పి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తీర్చాలన్నా మాకు అధికారం మా ఆధీనంలో లేకుండే, మా మాట వినేవాళ్ళు కూడా లేకుండ్రి. మేము ప్రతిపక్షంగా పార్టీ పరంగా చాలా కొట్లాడినాం. బట్ ఇప్పుడు మాకు అవకాశం కూడా వచ్చింది. ఎవరైనా నీడ్ పీపుల్ ఏదైనా అడిగినా, మేము ఎవరికైనా సాయం చేసే పరిస్థితిలో ఏ రకంగా ఏ రూపంలో మారల్ హెల్ప్ కానీ, ప్రభుత్వ పరంగా జెన్యూన్ హెల్ప్ కోసం 100% ఉంటాము. ఫైట్ చేస్తాను నేను. ప్రభుత్వం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మేము ప్రభుత్వంలోనే ఉన్నాం. ఆ శాఖకి ఏ శాఖలో కూడా నేను ఇప్పటివరకు మీరు కనుక్కోండి, నేను ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా ఫోన్లలో 24 గంటలలో వచ్చిన ఫోన్లలో 50% హెల్ప్ కోసమే అడుగుతారు. నాకు సంబంధం ఉండదు, నేను అంత పెద్ద పొజిషన్ లో కూడా లేను. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నారు అన్ని విషయాల్లో కొట్లాడినారు. అందరికీ కొంచెం నన్ను గుర్తుపడతారు కాబట్టి రాష్ట్రంలో, మేడం వాళ్ళకి చెప్పండి, మేడం వేరే వీళ్ళకి చెప్పండి. నాకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి, అయితే ఆరోగ్యశ్రీ కోసమే కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ, రేషన్ కార్డులకు ఇబ్బంది అయినా కానీ, ఇట్లా మీరు ఎవరు ఇందాక అన్నారు కదా రైతు బంధు పడట్లేదని, అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కన్సల్ట్ వాళ్ళకి మాట్లాడడం, ఏది నాకు అవకాశం ఉన్నా ఎవ్వరికి చెప్పాలన్నా కూడా నాకు చేతనైనంత మట్టుకు నేను ఆ సర్వీస్ లోనే ఉన్నా. చెయ్యాలనే కదా ఒక ఉద్దేశం. మనం మంచిగా ఉంటే రేపు పొద్దున ప్రజలు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తారు కదా. నెగటివ్ కి నా దగ్గర, అంటే తప్పు చేయడానికి నా దగ్గర అవసరమో అవకాశం రావద్దని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలు ఈరోజు నన్ను ఒక మంచిగా ఆశీర్వదించారు. రేపు పొద్దున కూడా నన్ను అట్లనే దీవించాలి అనుకుంటే డెఫినెట్ గా నాకు అవకాశం ఉన్న చోట పనిచేసి పెట్టాలి. మా ప్రభుత్వానికి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళను, గతంలో మా వాళ్ళని కానీ మా నాయకుల్ని కానీ ఎవరిని తిట్టినా ఎలా ఊరుకునకపోయేది, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మా నాయకులకు కానీ మా ప్రభుత్వానికి అన్నెసెసరీ తప్పు చేయని చోట మా వాళ్ళని ఎవరిని ఏమన్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.